श्रेयान् स्वधर्मो विघ्नः परधर्मादनुष्ठिताम् स्वधर्मे निधनं स्नेहः परधर्मो भयानः। భారత పరధర్మం చక్కగా ఆచరించుట కంటే ఏ లోకములున్నా సధర్మం ఆచరించుటయే. పరధర్మము భయభ్రాంతులకు గురి అగును. సధర్మమున మరణము సంభవించును మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. అతత్వేన ప్రయుక్తం పాపం చరతి పురుషః అనిక్షంతి మస్పృహం బలాది నియోజితః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము ఉన్నా లేకున్నా ఎవరో బలవంతముగా ప్రేరేపించిన సధర్మమును విడిచి పాపకర్మను ఎందుకు ఆచరించుచుండును కృష్ణ. కామవేష క్రోధవేష. శ్రీ భగవాను వాచ కామవేష క్రోధవేష రజోగుణ సముద్భవః మహాశయో మహాజ్ఞానం విద్యేనాహ వైరిణాం విద్యానిహ వైరిణాం. ధూమేన మ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యదో వేదామృతో గర్భః తదా తే నేదమామృతం. అమృతం జ్ఞానమేత్యం జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్ప్రరేణ నలిప్యనాం. ఇంద్రియాణి మనోబుద్ధి రహస్తిష్టస్య ముక్షతే వైరిమోహంశయం జ్ఞానమామృత దేహినాం. అర్జున, రజోగుణము నుండి ఉత్పన్నమైన కామము, ఆ కామము నుండి క్రోధము కలుగును. వీటికి తృప్తి అనేది లేదు. భోగములతో కామదాహము చల్లారదు. పాపకర్మలన్నిటికీ ఇదే ప్రేరేపణమని తెలుసుకొనుము. ఈ కామం అనేటటువంటిది భయంకర శత్రువును జయించవలెను. అర్జున, అగ్ని పొగచే అద్దము దూలిచే గర్భశిశువు మావిచే కప్పబడినట్లే ఈ కామం అనే దాహంలో జ్ఞానం అనేటటువంటి జ్యోతి మునిగి ఉండును. మనిషి యొక్క జ్ఞానము రజోగుణ జనితమైన క్రామ క్రోధములచే కప్పబడి ఉండును. అర్జున, కామము అగ్నితో సమానమైనది. ఇది ఏమి చేసినా చల్లారదు. జ్ఞానులకు ఇది నిత్య వైరి. కామదాహము మనిషి జ్ఞానమును ఎల్లవేళలా కప్పివేయుచుండును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కామమునకు వాస్తవ స్థానములు. రజోగుణం వలన కలుగు ఈ కామము మనోబుద్ధింద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవుని మోహితునిగా గావించును.